सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गृहाणेदं महाबाहो विशिष्टमति दुर्धरम् अस्त्रब्रह्मशिरो नाम సంప్రయోగ నివర్తనం. ఓ అర్జున, నీ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగినది. నీవు ఇవాళ నన్ను రక్షించావు కాబట్టి నేను నీకు కానుకగా ఈ లోకోత్తరమైనటువంటి అస్త్రాన్ని ఇస్తున్నాను. ఆ అస్త్రము పేరు బ్రహ్మశిరము. బ్రహ్మశిరము అనేటువంటి దివ్యాస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే దానిని ప్రయోగించవలసిన పద్ధతిని, దానిని ఉపసంహరింపజేయవలసిన పద్ధతిని, ఈ రెండింటినీ చెప్పాడు. అస్త్రము అన్న మరుక్షణం మంత్రముతో ఉంటుంది. సో ఆ మంత్రమును, దాని ప్రయోగమును, ఉపసంహారమును ఇత్యాదులన్నింటినీ చెప్పి ఆ అస్త్రము విషయంలో పాటించవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఈ విషయాలు కూడా ముఖ్యం. మహాత్ములు ఎవరికి వరమిచ్చినా, ఎవరికి ప్రత్యేకమైన అస్త్రశస్త్రాలను ఇచ్చినా వాటి విషయంలో ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏదైనా వరం ఇచ్చారంటే దానిని ఎలా వాడుకోవాలి కూడా చెప్తారు. అలా ద్రోణాచార్యుల వారు తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నచతే మానుషే శ్వేతతే ప్రయోక్తవ్యం కథంచన జగత్ వినిర్దహేదేతత్ అల్పతేజసి పాతితం. అర్జున, జాగ్రత్తగా విను. అస్త్రమునిచ్చాం కదా అని దీనిని మనుష్యుల మీద ప్రయోగించకూడదు. నీవు గనక దీనిని అల్పులైనటువంటి మానవుల మీద ప్రయోగిస్తే ఈ అస్త్రము అవమానింపబడుతుంది. తద్వారా ఈ అస్త్రము జగత్తులను వినాశనం చేస్తుంది. కాబట్టి దీన్ని ఏనాడు మనుషుల మీద ప్రయోగించడానికి లేదు. ఈ అస్త్రము దృష్ట్యా మనుషులు అంత అల్పమైన వారు. సో వాళ్ళ విషయంలో దీనిని ప్రయోగించకూడదు. మీరు ఇప్పుడు కూడా కోరిలేట్ చేయవచ్చు. ఏమిటది? ఏకలవ్యుడు చేసింది ఏమిటి? అల్పమైన వాళ్ళ మీద శస్త్రప్రయోగం చేశాడు, కుక్క మీద. కానీ ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారు? ఈ అస్త్రమును మనుష్యుల మీద కూడా ప్రయోగించడానికి లేదు. అలా నీవు చేసిన మరుక్షణం అర్జున గుర్తుపెట్టుకో, జగత్ వినిర్దహేదేతత్ ఏతదస్త్రమితి. ఈ అస్త్రము జగత్తులను దహిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వాడవలసినప్పుడే దీన్ని వాడాలి. అర్జునుడు అడిగాడు అనుకుందాం, స్వామి ఇంకా మనుషుల మీద కాకపోతే నేను ఎవడి మీద ప్రయోగించను? బాధేతాం అమానుషః శత్రుః యది త్వాం వీర కశ్చన తద్వధాయ ప్రయుంజీతాః తదస్త్రమిదమాహవే. ద్రోణాచార్యులు చెప్తున్నారు, ఎప్పుడైనా నీ జీవితంలో దేవతలు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ, ఒక్క మాటలో అమానుషులు, మనుష్యులు కానివారు, మనుష్యుల కంటే 10 ఇంతలు 100 ఇంతలు శక్తి ఎక్కువ కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు నీ మీద ఎప్పుడైనా శత్రుత్వము వహించి దండెత్తితే, పోరాడితే వారి మీద ఇది ప్రయోగించాలి. అలా ప్రయోగిస్తే ఈ అస్త్రం పనిచేస్తుంది, వారిని బాధిస్తున్నది అని చెప్పి ఈ అస్త్రమును నీ మీద నేను ప్రేమతో నీ యొక్క యోగ్యతను చూసి అనుగ్రహిస్తున్నాను అని చెప్పి ఆ దివ్యాస్త్రమును అర్జునుడికి ఇచ్చాడు. ఇది కూడా యోగ్యతను చూసి ఇచ్చాడే తప్ప, పరీక్ష పెట్టి చూసి ఇచ్చాడే తప్ప అర్జునుడికి మాత్రమే ఇవ్వాలని ఇవ్వలేదు. మిగతా వాళ్ళు ఆ మొసలిని చంపలేదు, వాళ్ళు భయపడి పారిపోయారు, ఆతృత పడ్డారు, ఆరాట పడ్డారే తప్ప పని చేయలేదు. కానీ అర్జునుడు కార్యసాధన చేశాడు. కాబట్టి ఫలితముగా ఈ స్థితి అర్జునుడికి లభిస్తున్నది, ఇంకా ఎంతో లభించబోతోంది. శ్రీ దుర్వాస మహర్షి కుంతీదేవి గారి సేవలకు సంతోషించి ఆ చిన్న బిడ్డకు ఒక వరం ఇచ్చాడు. అమ్మా, ఈ మంత్రాన్ని నీకు చెప్తున్నాను, దీనిని నీవు అవసరమైనప్పుడు పఠించు, నీ జీవితంలో దీని ఆవశ్యకత ఉన్నది. ఈ మంత్ర జపం చేస్తూనే నీవు ఏ దేవతను భావన చేసి మంత్రాన్ని పఠిస్తావో ఆ దేవత వచ్చి నీకు ఒక బిడ్డను అనుగ్రహిస్తాడు అని చెప్పి, ఇంత క్రితం చెప్పిన విషయాన్ని స్మరించండి, ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ చెప్పే ఉంటాడు. ఇటువంటి వరం ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఉంటారు. దీనిని కుతూహలంగా ప్రయోగించకు, అవసరం ఏర్పడినప్పుడే ప్రయోగించు.
ఆ అమ్మాయి కూడా సరే స్వామి అన్నది. కానీ ఏమి విచిత్రమో ఒకరోజు కుతూహలం ఏర్పడినది. ఈ కుతూహలము ఎంతటి వారినైనా భంగము చేస్తుంది, ఎంతటి వారి జీవితంలో అయినా ఇబ్బందులు తెస్తుంది. ఈ కుంతీదేవి గారికి ఓ రోజు విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆవిడ తక్కువదని కాదు, ఎవరి సేవల వలన దుర్వాస మహర్షికి కోపమే రాలేదో అటువంటి తల్లి ఎంత గొప్పదై ఉండాలి. కానీ ఏం చేద్దాం, కుతూహలం. ఆ కుతూహలము వల్ల భంగపడినది. ఒకరోజు ఆమె నిద్రపోయి అప్పుడే లేచింది. లేలేత సూర్యకిరణాలు రూమ్లోకి వస్తున్నాయి. అప్పుడప్పుడే నిద్రలేస్తున్నది. ఆ కిరణములు గదిని వ్యాపిస్తూ ఉండడాన్ని చూసిన ఈవిడకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. సూర్యుడు కూడా దేవుడే కదా, ఈ మంత్రం చదివితే సూర్యుడు వస్తాడా అన్నదే తడవుగా మంత్రాన్ని చదివేసింది. కొద్దిసేపట్లో ఆ గది అంతా కూడా దేదీప్యమానమైన ప్రకాశంతో నిండిపోయి ఒక హిరణ్మయుడైన పురుషుడు నిలబడ్డాడు. కుంతీదేవి, నీవు మంత్రాన్ని జపించావు కాబట్టి నేను వచ్చాను. అయ్యా, హూ ఆర్ యూ? హూ ఆర్ యూ ఏమిటి? ఎవరిని తలుచుకొని మంత్రం చదివావు నువ్వు? సూర్య భగవానుణ్ణి. ఆ సూర్యుణ్ణే నేను. ఓ మై డియర్ సన్ గాడ్, వెరీ నైస్ టు హ్యావ్ యువర్ దర్శన్. నౌ ప్లీజ్ యూ కెన్ గో. అండ్ ద సన్ గాడ్ సెడ్, ఐ హ్యావ్ కమ్ హియర్ టు గివ్ యూ ఎ సన్. నీకు మీ గురువు చెప్పలేదా? దుర్వాసుడు ఏం చెప్పాడు నీకు? ఈ మంత్రాన్ని జపించిన మరుక్షణం ఆయా దేవతలు ఎవరిని ఉద్దేశించి జపిస్తే వారు వచ్చి నీకు బిడ్డను అనుగ్రహిస్తారని చెప్పలేదా? చెప్పారండి. కాబట్టి మరి వారి మాట నిజమవ్వాలి, ఆ మంత్రము నిజమవ్వాలి. మంత్రాధీనంతు దైవతం అన్నట్టు మేము మంత్రమునకు అధీనమై వచ్చాం. భోరును ఏడ్చింది. ఇంకేమైనా ఉందా ఈ విషయం? నలుగురికి తెలిస్తే ఏమైనా అర్థం ఉంటుందా? లోకలజ్జ అనేటువంటి దాన్ని అనుసరించాలి కదా. అయ్యా సూర్యదేవా, నా విషయంలో మీరు ఇంకా అలా చేయడానికి లేదు. ఏదో మూర్ఖమైన కుతూహలం వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నాను, క్షమించి వెళ్ళిపోండి. ఆయన అన్నాడు, కుదరదమ్మా, నీకు ఒక విషయం తెలియదు కుంతి. మంత్రములతో ఆటలాడరాదు. దానిని నమ్మినా నమ్మకపోయినా సరే బాల్య చేష్టలు చేయకూడదు మంత్రములతో. ఒకవేళ గనక నేను ఇలా వెళ్ళిపోతే నీ మాటను విని ఈ మంత్రమును జపించిన నీకు, అలాగే ఈ మంత్రమును నీకు అనుగ్రహించిన దుర్వాసుల వారికి దుష్పరిణామాలు కలుగుతాయి. సమ్మతమేనా? ఏమంటుంది ఇంకా ఆవిడ? మంత్రాన్ని ఉపదేశించిన వాడికి కూడా కష్టాలు వస్తాయి. మంత్రశక్తి అలాంటివి. కాబట్టి నీవు జపించే ముందు ఆలోచించుకోవాలి ఇవన్నీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది ప్రాకృతమైనటువంటి వ్యవహారం కాదు కాబట్టి నీకు భౌతికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీవు పుత్రుణ్ణి కనవలసినదే అని సూర్య భగవానుడు ఆశీర్వదించడం అయిపోయింది. ఈ కుంతీదేవి గర్భధారణము కూడా అయింది. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక దాసి గారికి తెలుసు. ఒక వృద్ధ దాసి ఉంది అక్కడ. ఆమెకు ఈ విషయం తెలిసిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ గర్భము విషయంలో ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే లోకలజ్జ, దానికి భయపడాలి. ఇది రాజకుటుంబము, అటు ఇటు అయితే ఇంకేమైనా ఉందా అని ఆ వృద్ధ దాసి ఒక ఐడియా చేసింది. కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీ కుమార్తె కుంతీదేవి గారికి ఆరోగ్యం అంత సరిగా లేదు. ఈ మధ్యలో మాటి మాటికి ఏదో విధంగా అలసిపోతున్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి కొంతకాలము మీరు అనుమతిస్తే ఈ అమ్మాయిని తీసుకొని హిమాలయాలకు వెళ్ళొస్తాను. ఆ హిమాలయముల యందు కుంతిభోజుడికి ఒక విశ్రాంతి భవనం ఉంది. అక్కడ పోయి ఈ అమ్మాయిని కొంతకాలం ఉంచి, ఆ గాలి మంచిది కాబట్టి అక్కడ కొంతకాలము నివాసం ఉంచి, అలాగే ఏవైనా కొన్ని ముఖ్యమైన ఔషధులు ఉంటాయి, వాటిని ప్రయోగించి బాగా ఆరోగ్యంగా చేసి మళ్ళీ తీసుకొస్తాను. ఆయన అన్నాడు, సంతోషం, అలాగే చేయండి. ఇక్కడ ఉంటేమిటి, అక్కడ ఉంటేమిటి, అన్ని ఏర్పాట్లు అలాగే ఉంటాయంటే ఈ దాసి కుంతి గారిని తీసుకొని ఎవ్వరికీ తెలియకుండా హిమాలయాల్లో ఉన్నది. అలా గర్భధారణమైనది. ఆ విధంగా ప్రసవ కాలము కూడా సమీపించింది. సహజ కవచ కుండలములతో ప్రకాశిస్తున్నటువంటి ఒక అసమానమైనటువంటి తేజస్సు కలిగిన బాలుడికి జన్మనిచ్చింది.
అంతకుముందే ఈ దాసి గారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక చక్కటి మంజూషా సిద్ధపరిచారు. దానిలో వస్త్రాదులన్నీ పెట్టి ఈ పుట్టిన బిడ్డను ఆ మంజూషాలో భద్రపరిచి ఏర్పాట్లంతా సరిగ్గా చేసి, అమ్మా కుంతి, ఇంకా ఈ బిడ్డను మనం వదిలివేయవలసి ఉంటుంది, ఆ తర్వాత మన రాజ్యానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కుంతీదేవి భోరున విలపిస్తోంది, కానీ చేయగలిగింది ఏమీ లేదు. అలా పుట్టిన బిడ్డను ఆ మంజూషాలో భద్రపరిచి, అశ్వనది అని ఒక నది ఉంది. ఆ నది గంగా నదికి ఉపనది. ఆ నది యందు ప్రవహింపజేశారు. ఆ తర్వాత యథావిధి వీళ్ళు తమ రాజ్యానికి వచ్చేశారు. ఇలా ఆ మంజూష అశ్వనదిలో ప్రవహించి గంగా నదికి చేరుకున్నది. ఆ గంగా నదిలో ఒకరోజు స్నానం చేసేందుకు చంపానగరము అనేటువంటి పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి సూత దంపతులు వచ్చారు. సూత దంపతులు అంటే రథము నడుపుకునేటువంటి కుటుంబం. అందులో భర్త పేరు అధిరథుడు, భార్య పేరు రాధ. వీరికి సంతానము లేకపోవడం చేత పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నదీ స్నానాదులు ఇత్యాదులు చేస్తున్నారు. ఈ నదిలో స్నానం చేస్తుండగా ఏదో ఒక మంజూషా వంటి ఏదో కొట్టుకొస్తున్నాడని చూసి ఆ డబ్బాను తీసుకుని తెరిస్తే అలౌకికమైన ప్రకాశంతో ఒక బాలుడు కనిపించాడు. వీళ్ళిద్దరూ అనుకున్నారు, ఆహా, పరమేశ్వరుడే మనకు ఈ బిడ్డను అనుగ్రహించాడని ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకొని దైవదత్తమని భావించి పెంచుకున్నారు. సువర్ణమయమైనటువంటి కవచ కుండలములు సహజముగా కలిగి ఉండడం చేత వసుషేనుడు అనే నామకరణం చేశారు. వసు అంటే బంగారం, వసుషేనుడు అని ఆ విధంగా నామకరణం. ఈ పిల్లవాడు కూడా పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఏవో చక్కగా ఆ విద్యా బుద్ధులన్నీ నేర్చుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ యవ్వనము వచ్చిన తర్వాత ఇతడికి ఎందుకో కుటుంబ వృత్తి అందు ఆసక్తి రావడం లేదు. ఈ కర్ణుడు తల్లిగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, కావాలని కాదు, ఎంత ప్రయత్నం చేద్దామన్నా ఆసక్తి పుట్టట్లేదు, ఎందుకంటావు? అలాగే నాకు ఒక స్వప్నం కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ కలలో ఒక రాణిగారి లాంటి స్త్రీ నిండా కొంగు కప్పుకొని చాలా దుఃఖంతో నాకు కనిపిస్తుంది. ఆమె వేదన చూడలేక, అమ్మా నువ్వెవరివి అని అడుగుదామనుకున్నంతలో స్వప్నము భంగమవుతుంది. మరి నాకేమో రథములను నడపడంలో ఆసక్తి రావట్లేదు, ఈ స్వప్నం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు, ఏమిటమ్మా నా జీవితం, నువ్వే నాకు ఏదైనా మార్గదర్శనం చేయాలి అంటూ తల్లిగారి 2 చేతులు పట్టుకున్నాడు. అప్పుడు తల్లిగారు చెప్పారు, రాధేయా, ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నాను, నీవు మాకు జన్మించిన బిడ్డవు కాదు, మాకు గంగా నదిలో దొరికావు నీవు. అప్పటి నుండి ఈ కుండలములు, ఈ కవచము ఇలాగే ఉంది. అండ్ మైండ్ యూ, శరీరంతో పాటు అది కూడా పెరుగుతున్నదని లెక్క. సో ఇలా నీవు సహజ కవచ కుండలములతో దొరికావు మాకు. అలాగే నీ మనోప్రవృత్తిని నా ముందు చెప్పావు. నాకు అనిపిస్తుంది నాయన, నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూసి అదే అనుకున్నాను, బాల్యంలో నిన్ను చూస్తున్నప్పుడు కూడా ఈ భావనే కలిగింది నాకు. నీవు బహుశా క్షత్రియులకు పుట్టి ఉంటావు, అందుకే నీలో ఇలాంటి ఆలోచన. నీవు క్షత్రియ కుమారుడివేనని నాకెందుకో నా మనస్సులో ప్రగాఢమైన విశ్వాసం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. నీ జీవితంలోని ప్రతి అంశము దానికి నిరూపణగా ఉన్నది. ఈ మాటలు వింటూనే ఆయనకు సంతోషం కలిగింది. ఎందుకంటే తన భావాలు వ్యర్థములు కావు, అసమంజసములు కావని తెలిసింది. ఈ మాటలు వింటూనే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. కానీ ఆయన అన్నాడు, అమ్మా, ఏదేమైనా సరే నాకు మాత్రం నీవే తల్లివి. ఆ అమ్మగారు అన్నారు, లేదు లేదు, నీ కలలో ఎవరో వస్తున్నారు చూసావా, బహుశా ఆవిడ నీ తల్లి అయి ఉంటుంది. ఏదేమైనా నాకు అనవసరం, నేను సదా సర్వవేళలా రాధేయుణ్ణే తప్ప ఇంకొకడిని కాదు. ఆ తర్వాత అధిరథుడు వృత్తిపరంగా హస్తినాపురాన్ని చేరుకున్నాడు. హస్తినాపురానికి వచ్చి రాజుల సేవలో ఒక ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆయనతో పాటే వీళ్ళందరూ కూడా వచ్చారు, భార్యాపుత్రులు కూడా. ఆ విధంగా కర్ణుడు హస్తినాపుర ఆగమనం జరిగినది. ఈయన రాగానే ఆల్రెడీ తాను క్షత్రియుణ్ణేమో అనే భావన కూడా వచ్చింది. కాబట్టి తన వ్యక్తిత్వమును మరింత తీర్చిదిద్దుకోవాలంటే క్షత్రియ సంబంధమైన విద్యలు కావాలి. కాబట్టి ఆ విద్యలను ఎవరి దగ్గర నేర్చుకోవాలని ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళాడు. ద్రోణాచార్యుల వారి సమాధానం మళ్ళా అదే, నాయనా, నాకు నిన్ను చూస్తే నేర్పాలనే ఉంది కానీ నేర్పలేను. కానీ
ఈ కర్ణుడికి మాత్రం విశేషమైన విద్యలన్నీ నేర్చుకోవాలని కోరిక. ద్రోణాచార్యుల వారు నేర్పరు కాబట్టి ఆరాధీశాడు. ఈ ద్రోణాచార్యుల వారికి ఎవరు నేర్పుంటారు ఇది? ఇంకెవరు? సాక్షాత్ భార్గవరాముడు. అప్పుడు ఇంకా ఈ ద్రోణాచార్యుల వారిని అంటిపెట్టుకోవడం ఎందుకు, బ్రతిమిలాడడం, ప్రాధేయపడడం ఎందుకు, మనం కూడా భార్గవరాముడి దగ్గరికి వెళ్దాం అని తల్లిగారి అనుమతి తీసుకొని భార్గవరాముడి దగ్గరికి వెళ్ళాడు ఇతను. కానీ పొరపాటు చేశాడు. వెళ్ళడం బాగానే ఉంది, కానీ ఆచార్యుడికి అపరాధం చేశాడు. ఆ అపరాధం ఏమిటి? భార్గవరాముడు బ్రాహ్మణులకే విద్యను నేర్పుతాడు, అందరికీ నేర్పడు. అది ఆయన కండిషన్. ఇతడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి నేను బ్రాహ్మణ కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇతని వైపు నుండి ఆర్గ్యుమెంట్ వేరేది ఉంది. సూత కులము క్షత్రియులకు బ్రాహ్మణులకు పుట్టినటువంటి సంతతి. క్షత్రియుడు తండ్రి, బ్రాహ్మణ తల్లి ఇలా ఉండి పిల్లలు పుడితే సూతులు అవుతారు. వీరి ప్రధానమైన వ్యవసాయము గుర్రములను నడుపుట, అలాగే అశ్వ సంబంధమైనటువంటి యుద్ధ సంబంధమైనటువంటి అంశములను ఆ విషయములలో సేవ చేయుట, అంతే. కర్ణుడు అనుకున్నాడు కదా, నా జన్మలో సగం బ్రాహ్మణ్యం అయితే ఉంది కదా, కానీ రెండు, ఇతడు వాళ్లకు పుట్టలేదు. ఆ విషయం తెలుసు ఆయనకి. సో ఇతడు పరశురాముడి గారి దగ్గరికి వెళ్ళి మాట నేశాడు, అహం బ్రాహ్మణ ఇది. పరశురాముల వారు సంతోషించారు. సంతోషించి ఇతడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు యాక్చువల్గా. సరే, ఎందుకు వచ్చావురా? నేను తమరి వద్ద అస్త్ర విద్యను పొందేందుకు వచ్చాను. అస్త్ర విద్యను పొందే ముందు నీకు యాటిట్యూడ్ టెస్ట్ పెడతాం. యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. రిలవెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఊరికే అస్త్ర విద్య అంటే వచ్చిన ప్రతివాడికి ఇవ్వరు ఇవి. అలాగే సార్, మొదటి ప్రశ్న, అస్త్ర విద్యను ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? ఇది చాలా కఠినమైన విద్య, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? మంచి జవాబు చెప్పాడు. నాకు లోకంలో పేరు, ప్రతిష్ట, ప్రసిద్ధి, ధనము కావాలి. ఈ విద్యా సముపార్జనముతో నన్ను నేను నిరూపించుకొని అలాంటి ధనమును, పేరును, యశస్సును పొందాలనుకుంటున్నాను. భార్గవరాముడికి పరమానందం కలిగింది. షాబాష్ అన్న. భార్గవరాముడు సంతోషించి సరేలా నీకు నేర్పిస్తానని సంతోషపడ్డాడు. ఈ పిల్లవాడు కూడా అలాగే ఉన్నాడు. చక్కగా సేవ చేశాడు. అస్త్ర విద్య మొత్తం నేర్చుకున్నాడు. అంటే ద్రోణుల వారితో సమానంగా తయారయ్యాడు. ద్రోణాచార్యుల వారు ఎంత మేటియో ఈయన అంతాగే తయారయ్యాడు. కానీ కర్మ, గురువు విషయంలో అపరాధం చేస్తే అది ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది. శాస్త్రము, ఆచార్యుడు, దైవము వీళ్ళ విషయంలో చేసిన అపరాధము బ్రహ్మాస్త్రమై వెంటబడుతుంది. దాని యందు ఏ విధమైన వికల్పము లేదు. ఒకనాడు భార్గవరాముడు బాగా అలసిపోయి నిద్రపోవాలనుకున్నారు ఆశ్రమ ప్రాంగణంలో. లేచి చూస్తే అంత రక్తం. నాయన ఏమిటి రక్తం? ఏం లేదు గురువుగారు, ఈ ఫలాని పురుగు నన్ను తొలిచినది, ఇదిగోండి చూడండి. అరే, ఇది చాలా ప్రమాదకరమైన కీటకం, దీని కాటును తట్టుకోవడం కష్టం. ఇది గనక కాటు వేస్తే నరమానవుడు ఎవడు తట్టుకోలేడు, అంత బాధగా ఉంటుంది, వేదన అంత తీవ్రంగా ఉంటుంది. కరెక్టే గురువుగారు, కానీ తమరికి నిద్రాభంగము జరగకూడదు కదా, అందుకొరకు నేను అలాగే కూర్చున్నాను. ఓ అరే, నువ్వు బ్రాహ్మణుడివి కాదు అన్నాడు. బ్రాహ్మణుడు ఎవడైనా ఇంత నొప్పిని తట్టుకొని ఉండగలడా? అలాంటిది రక్తము మడుగై ప్రవహిస్తుంటే ఇంత గట్టిగా కూర్చున్నావంటే నువ్వు ఏదైనా కావచ్చు, గురుభక్తి అవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ థింగ్, నీవు బ్రాహ్మణుడివి కాదు. అతడు ఏమీ మాట్లాడట్లేదు. అంటే నీవు కాని దాన్ని అవునని చెప్పి నన్ను మోసం చేసి విద్యను గ్రహించావు. ఆయన అన్నాడు, గురువుగారు ఒక్క క్షణం ఆగండి, విద్య పట్ల నా సమర్పణ అలాంటిది, అది మీరు బోధించరేమో అని భయంతో అలా చేశాను. విద్యా విషయంగానే చేశాను తప్ప కావాలని కాదు. ఇంకా నువ్వు మాట్లాడకు. నీవనుకున్నటువంటి పనిని సాధించేందుకు ఇవాళ ఇలా ప్రవర్తించి నన్ను మోసం చేశావంటే నా గురించి తెలిసి కూడా రేపటి రోజున నీ స్వార్థాన్ని భావించి నీవు అధర్మం పక్షాన కూడా నిలబడతావు. ఇవాళ అబద్ధం చెప్పావు, రేపు అధర్మం అంటావు. అధర్మం పట్ల నిలబడి నీవు ఎన్ని హేతువులు ఇచ్చినా అధర్మం అధర్మమే అవుతుంది. నేను నీలో అలాంటి బీజమును దర్శించాను. నేను నువ్వు ఇంకా ఎంత ప్రాధేయపడినా, ఎంత విద్య అన్నా లాభం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, ఓ వసుషేణ విద్యను నేర్చుకున్నాం, ఇంకా ఇతడేం చేస్తాడనో, ఇంకేం చేయగలడని అనుకుంటున్నావేమో. ఇదే నా శాపము.
నీవు ఎప్పుడైతే నీకు తగిన శత్రువుతో పోరాడుతూ ఉంటావో, ఎప్పుడైతే జీవన్ మరణ సమస్య అనేటువంటి యుద్ధంలో నిలబడతావో, అప్పుడు ఈ అస్త్రములన్నీ నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. పో, ఈ అస్త్ర సంబంధమైన మంత్రములను నీ మనస్సు విస్మరిస్తుంది, అవి నీకు గుర్తుకు రావు. ఇది నేను శపిస్తున్నాను. వెంటనే ఈ రాధేయుడు భార్గవరాముడి చరణములను పట్టుకొని ఏడ్చాడు, కన్నీళ్లతో పాదాలు కడిగాడు. స్వామి, ఏమిటి ఈ పరిస్థితి? ఇంతకాలం నేర్చుకున్నది మొత్తం వ్యర్థమైపోయినదే. నన్ను మీరు కాకపోతే ఇంకెవరు అనుగ్రహిస్తారు? ఆశీర్వదించిన నిగ్రహించిన గురువులు మీరే. భార్గవరాముడు శాంతించాడు. సరే, నీలో గురుసేవ చేసినటువంటి పుణ్యం ఉన్నది కాబట్టి నేను నీ శాపాన్ని అయితే దానికేమీ నిష్కృతి లేదు, కానీ నీవు పేరును కోరుకున్నావు, ప్రతిష్టను కోరుకున్నావు కాబట్టి నేను నీకు ఇవాళ ఆశీర్వాదం చేస్తున్నాను. భూమండలం ఉన్నంత కాలం ధనుర్విద్యా శస్త్ర అస్త్ర నిపుణులను స్మరించినప్పుడల్లా నీ పేరును కూడా లోకులు స్మరిస్తారు. నీకు పేరు కావాలంతే కదా వచ్చింది. అలాగే ప్రసిద్ధి కావాలనుకుంటున్నావు, భార్గవరాముడి శిష్యుడిగా నీకు ప్రసిద్ధి వస్తుంది. దట్స్ ఇట్, నీవు అనుకున్న కోరిక నెరవేరినట్లే. కానీ శాపము విషయంలో ఏ విధమైన వికల్పము సంశోధనము లేదుగాక లేదు. దట్స్ ఇట్, ఇంకా నువ్వు వెళ్ళవచ్చు. ఇక్కడ మనం గ్రహించాల్సింది, మోసముతో మహత్తరమైన విద్యలు సాధింపబడవు. మోసకారితనముతో మిథ్యాచారముతో మహత్తరమైన విద్యలు రావు. కాబట్టి విద్య కావాలనుకున్నప్పుడు చిత్తశుద్ధి కావాలి, అంతే తప్ప పై పై చేష్టలతో మోసాలు చేస్తే ఇది లభించేది కాదు. సరే, ఆ విషయం తెలుసుకొని ఏడుస్తూ వెనక్కి తిరిగాడు. ఇలా వెనక్కి వస్తున్నటువంటి సన్నివేశంలో ఒక అరణ్యంలో ఏదో మృగము సంచరిస్తున్నట్లుగా అనిపించినది ఆయనకి. అప్పుడే అస్త్రములన్నీ నేర్చుకొని వచ్చాడు కదా, ఆ ఊపులో శరప్రయోగం చేశాడు. ఆ శరము వెళ్ళి అక్కడ ఒక చెట్ల వెనక ఆ పొదల మాటున ఉన్నటువంటి ఒక గోవును చంపేసింది. అది విలవిలలాడుతూ మరణించింది. ఆ గోవు ఒక బీద బ్రాహ్మణుడికి సంబంధించిన గోవు. ఇంకా బీద బ్రాహ్మణుడు ఊరుకుంటాడా? వాడికి ఒక గోవే ఆధారం పాపం. దట్స్ ఆల్. పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎవర్రా ఈ గోవును చంపింది? నేనేదో యజ్ఞ నిర్వహణార్థం నిత్యకర్మ నిర్వహణార్థం ఈ గోవును సంపాదించి రక్షించుకుంటుంటే ఎవర్రా చంపిందని వస్తే ధనుర్బాణములను పట్టుకొని వసుషేనుడు ఉన్నాడు. ఏమయ్యా వసుషేన, ధనుర్బాణాలు ఉన్నాయని ఎవడి మీద పడితే వాడి మీద ప్రయోగిస్తావా? లేదండి, ఇదేదో మృగం అనుకున్నాను, ఆ విధంగా ప్రయోగించాను. కానీ నీకు ధనుస్సు బాణాలు చేతిలో ఉన్నప్పుడు విషయము స్పష్టమయ్యేంత వరకు తీవ్రమైన నిర్ణయాలు చేయకూడదని తెలీదా? ఆ మాత్రం గ్రహించలేక సాధువు అయినటువంటి జీవిని చంపావే, అది కూడా నిస్సహాయమైన స్థితిలో విలవిలలాడుతూ మరణించినది. తద్వారా నేను ఏకాకినైపోయాను. నా విషయంలో ఇలాంటి అపరాధం చేసినందుకు ఓ మూర్ఖుడా, నీవు కూడా శస్త్రాస్త్రములు చేతిలో లేక నిస్సహాయుడవై పడి ఉన్నప్పుడు మరణము నీకు లభిస్తుంది. ఈయన అనుకున్నాడు, ఇది ఎక్కడి కర్మరా, శాపాల మీద శాపాలు నాకు వస్తున్నాయి. మరి అంతే, మోసముతో ఒక అడుగు వేశావు, దట్స్ ఇట్, ఈ పరంపరను ఎదుర్కోవలసినదే. ఆ విధంగా ఆయన విద్య పొందాడు, కానీ అది నిరర్ధకమైన స్థితికే ప్రయాణించబోతున్నది. సరే, వెనక్కి వచ్చాడు హస్తినాపురానికి. అమ్మా, నేను భార్గవరాముడి దగ్గర విద్య నేర్చుకున్నానని చెప్పాడే కానీ ఈ జరిగిన దుష్పరిణామాలు ఏమీ చెప్పలేదు తల్లిగారితో. నేను నేర్చుకొని వచ్చాను, ఇప్పుడు నేను కూడా పవర్ఫుల్గా తయారయ్యాను అన్నట్టుగా చెప్తే ఆ తల్లిగారు అన్నారు, సరే నాయనా, ఈ సూత వృత్తిలో ఏముంటావు నీవు, నీకు నచ్చిన పనిని చేసుకుంటూ ఉండదవుగాక, అలాంటి దిశలో నీ ప్రయత్నాలు చేయి, స్వంతగా ఉద్యోగం సంపాదించుకో, బాగుండు అన్నట్టుగా అన్నారు.